భగవద్గీత 68వ రోజు 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో అపరాని తథా శరీరాని విహాయ జీర్ణ న్యాన్యాని సంయాతి నవాని దేహి. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణతి నర అపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. యథ ఏ ప్రకారము నరహ మనుష్యుడు జీర్ణాన్ని చినిగిన వాసాంసి వస్త్రములను విహాయ విడిచి అపరాని అన్యమైన నవాని నూతనమైన వానిని గృహ్ణతి ధరించునట్లు తథా అలాగుననే దేహి జీవుడు జీర్ణాన్ని శిథిలములైన శరీరములను విహాయ విడిచి నవాని నూతనమైన అన్యాని అన్యములైన శరీరములను సంయాతి ధరించుచున్నాడు. మానవుడు చిరిగిన పాత బట్టలను వదిలి కొత్త బట్టలను ధరించినట్లు జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందుచున్నది. Just as a human being sheds old, worn-out clothes and puts on new ones, the soul sheds old bodies and acquires new body. పాడైపోయిన బట్టలైనా చిరిగిపోయిన పాత బట్టలైనా చిరిగిన బట్టలైనా వదిలేసి మనం ఎట్లా న్యూ క్లాత్స్ని కొంటామో ధరిస్తాము, అలాగే బాడీకి కూడా రోగం వచ్చి యుద్ధం చేసో ఏదో రకంగా చావు వచ్చి ఆ చినిగిపోయినట్టు బట్టలు ఎట్లయితే చినిగి పాత పడిపోతుందో అట్లా శరీరం చినిగి పాతదైపోయి అంటే శరీరమే లేనప్పుడు చచ్చిపోయినప్పుడు ఈ ఆత్మ ఇంకో కొత్త బాడీని ధరిస్తుంది, పొందుతుంది, అక్వైర్ చేస్తుంది, ఒక కొత్త బాడీని అని చెప్తున్నారు.